గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొన్ని సినిమాలు మీరు బాగున్నాయి, చాలా బాగున్నాయి ట్వీట్ పెడుతుంటారు, కానీ అది బాగుంది అని చెప్పడం కంటే కూడా మీరు ఎవరినో టార్గెట్ చేసి పెడుతున్నట్టుగానే అది చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది. అది ఎలా ఎగ్జాంపుల్ చెప్పండి. సపోజ్ బాహుబలి సూపర్ అన్నది పెడతారు. అంటే ఇంకా అంటే తెలుగులో అంటే సపోజ్ బాలీవుడ్నే మనం టార్గెట్ చేశారు, ఇంతకంటే దాన్ని టార్గెట్ చేశారు, బాలీవుడ్నే మీరు చెప్పారు కదా, అది ఎట్లా అంటే ఇంకా బాహుబలి 2 కంటే గొప్ప సినిమా ఇంకేదైనా వస్తుందా అంటే బాహుబలి 3 అన్నారు. అంటే మళ్ళీ ఇంకెవరు అసలు చేరేనా ఆయన ఉద్దేశం. ఎందుకంటే రాజమౌళిలో ఉన్న ప్యాషన్, ఉన్న కన్విక్షన్, తనకున్న పేషెన్స్, తనకున్న ఒక ఎక్స్ట్రాడినరీ ఫోకస్, అట్లాంటి డైరెక్టరు నాకు ఆబ్వియస్లీ అందరు డైరెక్టర్లు తెలిసిన బోత్ ఆన్ ఏ పర్సనల్ అండ్ వాళ్ళ ఫిల్మ్స్ ద్వారా. అలాంటి ఎవరు లేరు అనేది నా ఉద్దేశం. సో పొద్దున్న అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నా ఉద్దేశంలో అది అవ్వదు. ఓకే, అంటే ఒక ట్రెండ్ సెట్టర్గా ఒక క్రియేటర్, మీరు ఆల్రెడీ ఒక చరిత్ర సృష్టించిన క్రియేటర్ ఫ్రాంక్లీ శివ టైంలో. ఇప్పుడు అలాంటి ఒక క్రియేటర్ ఏమి ఈగోస్ లేకుండా ఇంకో క్రియేటర్ని పొగడం అన్నది నిజంగా మామూలు విషయం కాదు. అలాంటి ఈగోస్ మీకు ఎప్పుడు ఉండవా? స్టూపిడిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ సెటర్ అన్ని వేరే వాళ్ళు చెప్తారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్. అంటే సినిమా ఒకటే కాదు కదా, సినిమా అనేది మీకు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో కొన్ని పరిస్థితులు అనుకూలించి టైమింగ్ కరెక్ట్గా ఉండి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక సినిమా హిట్ అవ్వడానికి, దాని ఎఫెక్ట్ బయటికి రావడానికి. యూనో, so I don't think that should be so any work. For example, in Bahubali 2 సినిమా ఎలాంటిది అనేది నాకు సంబంధం లేదు అసలు. ఒక కల్చరల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఒక ఇంపాక్ట్ ఆన్ ద ఇండస్ట్రీ, ఇంపాక్ట్ ఆన్ పీపుల్స్ వ్యూయింగ్ హ్యాబిట్స్, ఇంపాక్ట్ ఆన్ అదర్స్ వేకింగ్ అప్. అంటే అది తెలుగు అనేది నాకు పాయింట్ కాదు. అక్కడ రాజమౌళి ఒరిస్సా అని ఇదే మాట్లాడేవాడిని. రాజమౌళి ఒరిస్సా నుంచి వచ్చినా లేకపోతే టింబక్టూ నుంచి వచ్చినా నా ఒపీనియన్ బాహుబలి 2 మీద అదే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ టు విత్ హిమ్ బీయింగ్ ఎ తెలుగు డైరెక్టర్. యూనో, ఎందుకు అది మీకు క్రియేట్ చేసిన ఎఫెక్ట్ గురించి మాట్లాడతాం, నాట్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు నాకు ఎంత నచ్చింది, నాకు ఎంత నచ్చలేదు, లేకపోతే పక్కనోడికి ఎక్స్ట్రాడినరీ అన్నాడా ఇంకోటి అసలు అంత ఓకే, అది అవసరమే లేదు మనకి. ఓవరాల్ కల్చరల్ ఇంపాక్ట్ యూ షుడ్ క్రియేట్ అబౌట్ ది ఎఫెక్ట్, talk about the effect. So 1913లో రాజా హరిశ్చంద్ర అనే సినిమా తోటి ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. 2017 104 ఇయర్స్లో బిగ్గెస్ట్ హిందీ ఫిల్మ్ అనేది ఒక డబ్డ్ తెలుగు ఫిల్మ్. సో రేపు పొద్దున్న హిస్టరీ బుక్ రాస్తే ఇప్పుడు ఎవరైనా మొత్తం అసలు హిందీ సినిమా చరిత్ర అని ఎవరైనా పుస్తకం ఒక ఎన్సైక్లోపీడియా లాగా రాస్తే రాజమౌళి కవర్ మీద ఉంటాడు. ఇది డబ్బింగ్ సినిమా డైరెక్టర్. ఈ దాదాసాహెబ్ ఫాల్కే, మహబూబ్ ఖాన్ వీళ్ళందరూ వెనక లోపల ఉంటారు, ఒక 1 పేజీ 1 పేజీలో ఉంటారు. దట్స్ యాక్చువల్ ట్రూత్. సో దీని మొదలన తెలుగుని పోయినట్టు కాదు నేను. అది ఇంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కూడా సినిమాలు అంటే దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఒక ప్రూఫ్. ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు, ఎక్కడి నుంచి అన్నా వచ్చి ఏమన్నా సాధించవచ్చు అనే దానికి రాజమౌళి అనే అతను ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక పోస్టర్ బాయ్ అని అంటారు. పోస్టర్ బాయ్ అంటే తనని చూసి నేను నేర్చుకుని ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఏమన్నా కృషి ఉంటే మనిషి ఏమైనా సాధించగలుగుతాడు, డబ్బింగ్ సినిమా తీసి కూడా అంతర్జాతీయ సూపర్ హిట్ తీయగలచ్చు అనే ఒక ఇన్స్పిరేషనల్ ఆస్పెక్ట్ అనేది దట్ ఈస్ అ మచ్ బిగ్గర్ థింగ్ ఫర్ మీ దెన్ ద కలెక్షన్స్. కొన్ని సినిమాలు మీరు బాగున్నాయి, చాలా బాగున్నాయి ట్వీట్ పెడుతుంటారు, కానీ అది బాగుంది అని చెప్పడం కంటే కూడా మీరు ఎవరినో టార్గెట్ చేసి పెడుతున్నట్టుగానే అది చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది. అది ఎలా ఎగ్జాంపుల్ చెప్పండి. సపోజ్ బాహుబలి సూపర్ అన్నది పెడతారు. అంటే ఇంకా అంటే తెలుగులో అంటే సపోజ్ బాలీవుడ్నే మనం టార్గెట్ చేశారు, ఇంతకంటే దాన్ని టార్గెట్ చేశారు, బాలీవుడ్నే మీరు చెప్పారు కదా, అది ఎట్లా అంటే ఇంకా బాహుబలి 2 కంటే గొప్ప సినిమా ఇంకేదైనా వస్తుందా అంటే బాహుబలి 3 అన్నారు. అంటే మళ్ళీ ఇంకెవరు అసలు చేరేనా ఆయన ఉద్దేశం. ఎందుకంటే రాజమౌళిలో ఉన్న ప్యాషన్, ఉన్న కన్విక్షన్, తనకున్న పేషెన్స్, తనకున్న ఒక ఎక్స్ట్రాడినరీ ఫోకస్, అట్లాంటి డైరెక్టరు నాకు ఆబ్వియస్లీ అందరు డైరెక్టర్లు తెలిసిన బోత్ ఆన్ ఏ పర్సనల్ అండ్ వాళ్ళ ఫిల్మ్స్ ద్వారా. అలాంటి ఎవరు లేరు అనేది నా ఉద్దేశం. సో పొద్దున్న అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నా ఉద్దేశంలో అది అవ్వదు. ఓకే.
అంటే ఒక ట్రెండ్ సెటర్, ఒక క్రియేటర్, మీరు ఆల్రెడీ ఒక చరిత్ర సృష్టించిన క్రియేటర్ ఫ్రాంక్లీ శివ టైంలో. ఇప్పుడు అలాంటి ఒక క్రియేటర్ ఏం ఈగోస్ లేకుండా ఇంకో క్రియేటర్ని పొగడం అన్నది నిజంగా మామూలు విషయం కాదు. అలాంటి ఈగోస్ మీకు ఎప్పుడు ఉండవా? స్టూపిడిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ సెటర్ అన్ని వేరే వాళ్ళు చెప్తారు. ఇవి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్. అంటే సినిమా ఒకటే కాదు కదా, సినిమా అనేది మీకు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో కొన్ని పరిస్థితులు అనుకూలించి టైమింగ్ కరెక్ట్గా ఉండి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక సినిమా హిట్ అవ్వడానికి, దాని ఎఫెక్ట్ బయటికి రావడానికి. యూనో, సో ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి సో ఎనీ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బాహుబలి 2 సినిమా ఎలాంటిది అనేది నాకు సంబంధం లేదు అసలు. ఒక కల్చరల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఒక ఇంపాక్ట్ ఆన్ ద ఇండస్ట్రీ, ఇంపాక్ట్ ఆన్ పీపుల్స్ వ్యూయింగ్ హ్యాబిట్స్, ఇంపాక్ట్ ఆన్ అదర్స్ వేకింగ్ అప్. అంటే అది తెలుగు అనేది నాకు పాయింట్ కాదు. అక్కడ రాజమౌళి ఒరిస్సా అని ఇదే మాట్లాడేవాడిని. రాజమౌళి ఒరిస్సా నుంచి వచ్చినా లేకపోతే టింబక్టూ నుంచి వచ్చినా నా ఒపీనియన్ బాహుబలి 2 మీద అదే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ టు విత్ హిమ్ బీయింగ్ ఎ తెలుగు డైరెక్టర్. యూనో, ఎందుకు అది మీకు క్రియేట్ చేసిన ఎఫెక్ట్ గురించి మాట్లాడుతాం, నాట్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు నాకు ఎంత నచ్చింది, నాకు ఎంత నచ్చలేదు, లేకపోతే పక్కనోడికి ఎక్స్ట్రాడినరీ అన్నాడా ఇంకోటి అసలు అంత ఓకే అది అవసరమే లేదు మనకి. ఓవరాల్ కల్చరల్ ఇంపాక్ట్ యూ షుడ్ క్రియేట్ అబౌట్ ది ఎఫెక్ట్, టాక్ అబౌట్ ది ఎఫెక్ట్. సో 1913లో రాజా హరిశ్చంద్ర అనే సినిమాతోటి ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. 2017 104 ఇయర్స్లో బిగ్గెస్ట్ హిందీ ఫిల్మ్ అనేది ఒక డబ్డ్ తెలుగు ఫిల్మ్. సో రేపు పొద్దున్న హిస్టరీ బుక్ రాస్తే ఇప్పుడు ఎవరైనా మొత్తం అసలు హిందీ సినిమా చరిత్ర అని ఎవరైనా పుస్తకం ఒక ఎన్సైక్లోపీడియా లాగా రాస్తే రాజమౌళి కవర్ మీద ఉంటాడు. ఇది డబ్బింగ్ సినిమా డైరెక్టర్. ఈ దాదాసాహెబ్ ఫాల్కే, మహబూబ్ ఖాన్ వీళ్ళందరూ వెనక లోపల ఉంటారు, ఒక 1 పేజీ 1 పేజీలో ఉంటారు. దట్స్ యాక్చువల్ ట్రూత్. సో దీని మూలాన తెలుగుని పోయినట్టు కాదు నేను. అది ఇంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కూడా సినిమాలు అంటే దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఒక ప్రూఫ్. ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు, ఎక్కడి నుంచి అన్నా వచ్చి ఏమన్నా సాధించవచ్చు అనే దానికి రాజమౌళి అనే అతను ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక పోస్టర్ బాయ్ అని అంటారు. పోస్టర్ బాయ్ అంటే తనని చూసి నేను నేర్చుకుని ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఏమన్నా కృషి ఉంటే మనిషి ఏమైనా సాధించగలుగుతాడు, డబ్బింగ్ సినిమా తీసి కూడా అంతర్జాతీయ సూపర్ హిట్ తీయగలచ్చు అనే ఒక ఇన్స్పిరేషనల్ ఆస్పెక్ట్ అనేది దట్ ఈస్ ఎ మచ్ బిగ్గర్ థింగ్ ఫర్ మీ దెన్ ద కలెక్షన్స్. కొన్ని సినిమాలు మీరు బాగున్నాయి, చాలా బాగున్నాయి ట్వీట్ పెడుతుంటారు, కానీ అది బాగుంది అని చెప్పడం కంటే కూడా మీరు ఎవరినో టార్గెట్ చేసి పెడుతున్నట్టుగానే అది చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది. అది ఎలా ఎగ్జాంపుల్ చెప్పండి. సపోజ్ బాహుబలి సూపర్ అన్నది పెడతారు. అంటే ఇంకా అంటే తెలుగులో అంటే సపోజ్ బాలీవుడ్నే మొన్న టార్గెట్ చేశారు, ఇంతకంటే దాన్ని టార్గెట్ చేశారని బాలీవుడ్నే మీరు చెప్పారు కదా, అది ఎట్లా అంటే ఇంకా బాహుబలి 2 కంటే గొప్ప సినిమా ఇంకేదైనా వస్తుందా అంటే బాహుబలి 3 అన్నారు. అంటే మళ్ళీ ఇంకెవరు అసలు ఆయన ఉద్దేశం. ఎందుకంటే రాజమౌళిలో ఉన్న ప్యాషను, కొన్న కన్విక్షను, తనకున్న పేషెన్సు, తనకున్న ఒక ఎక్స్ట్రాడినరీ ఫోకస్, అట్లాంటి డైరెక్టరు నాకు ఆబ్వియస్లీ అందరు డైరెక్టర్లు తెలిసిన